బలపం పట్టాల్సిన చేతులు బండలు తుడుస్తున్నాయి. అమ్మ ఒడిలో పడుకోవాల్సిన బాల్యం రాష్ట్ర సరిహద్దులు దాటి అమ్ముడు పోయింది. జోలపాట విని నిద్రపోవాల్సిన ఆ చిన్నారులు పాత బస్తీలో బిస్కెట్ చాయ్ అమ్ముతూ బతుకు పోరాటం చేస్తున్నారు. చిన్నారుల లేలేత చేతులు వెల్డింగ్ షాపుల్లో కాలిపోతున్నాయి. గాజు ఫ్యాక్టరీలో ఆ బాల్యం సీసాలకు గుచ్చుకొని రక్తం ఓడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బాల్యం అంతర్రాష్ట్ర ముఠా చేతుల్లో బందీ. అమ్మా నాన్న అంటూ ఆడిపాడాల్సిన బాల్యం బజారులో అమ్ముడు పోయింది. కాటన్ సెర్చ్లో హైదరాబాద్ పోలీసులు వారం రోజుల్లో 400 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఛిద్రమవుతున్న చిన్నారుల భవిష్యత్తుపై సాక్షి ప్రత్యేక చర్చ. హైదరాబాద్ గాజుల తయారీకి ఎంత ఫేమస్సో అంతగా వీటి కార్ఖానాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గాజుల తయారీలో బాలల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. ఈ కార్ఖానాల్లో గాజులు తయారు చేసేది 15 ఏళ్లలోపు బాలురే. వారిని బందీలుగా చేసి మరీ బలవంతంగా గాజులు తయారు చేయించి జేబులు నింపుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే పిల్లల్లో ఎక్కువ మంది బీహార్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వారే. ప్రమాదకరమైన కెమికల్స్ మధ్య ఇరుకు గదుల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. సుమారు 10 గంటలు పనిచేయాలి. ఆరోగ్యం బాగాలేకపోయినా ఎవ్వరికీ పట్టదు. చెప్పిన పని చేయకపోతే వారికి ఆ రోజు ఆహారం ఉండదు. చేసేంత వరకు హింసిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే దినదినగండంగా జీవితం సాగుతుంది. कितने पैसे देते हैं? 3,500 देते हैं। खाना देते हैं? कितने घंटे काम करते हो? 10 घंटे काम करते हो। 9 से लेके 10 बजे काम करते हो। सोते कहाँ पर हो? ఈ మొత్తం వ్యవహారం వెనుక డైలీ ఫైనాన్స్ మాఫియా హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. లోకల్ పహిల్వాన్ల సహకారంతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని చెప్తున్నారు. గాజుల వ్యాపారులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగుతోందని, దీని వెనుక ఉన్నవారిని ఎవరిని విడిచిపెట్టేది లేదంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 80 మంది పిల్లలకు విముక్తి కలిగించినట్లు పోలీసులు చెప్తున్నారు. తాజాగా ఫలక్నుమా ప్రాంతంలో జరిపిన పోలీసుల దాడిలో పలు విషయాలు బయటపడ్డాయి. పలువురి బాలలకు విముక్తి కలిగించారు. చంద్రాయనగుట్ట, ఫలక్నామా, కంచన్బాగ్లో ఈ గాజుల కార్ఖానాలు రైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు సుమారు 70 మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళని ఎంప్లాయర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాండెడ్ లేబర్ కింద పెట్టుకున్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి అంతా అనాలిసిస్ మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా బేగం బజార్లోని పరమేశ్వర బ్యాంగిల్స్, రాజ్దీప్ బ్యాంగిల్స్ ఓనర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు తెలిసింది. సో వాళ్ళు ఎవరైనప్పటికీ, ఎంతటి వారైనప్పటికీ ఈ యొక్క ఈ గ్యాంగ్లో వెనకాల ఉన్న ఈ ప్రమాదభరితమైన చైల్డ్ లేబర్ కింద ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొంతమంది బీహార్ నుంచి వచ్చిన బ్రోకర్స్ సిండికేట్గా మారి ఇక్కడ అద్దెకి ఇచ్చి ఈ చీకటి గృహాల్లో, చిన్న ఇరుకైన గదుల్లో ఈ చిన్నపిల్లల పసి బాల్యాన్ని, వాళ్ళ యొక్క హక్కుల్ని హరిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఇప్పటికే ఒక 5-6 మేము గుర్తించడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీని వెనకాల ఉన్న పైల్వాన్స్, రౌడీ షీటర్స్, ఇల్లీగల్ ఫైనాన్సర్స్, వీళ్ళకు కూడా ఇల్లీగల్ ఫైనాన్సర్స్ కూడా దీనిలో పాత్ర ఉంది.
వాళ్ళు కూడా మొత్తం బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించేదాకా ఈ దాడులు కొనసాగుతాయంటోంది కార్మిక శాఖ. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉన్నామంటున్నారు అధికారులు. బాల కార్మికుల చేత పనిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. చిన్నపిల్లల చేత పనిచేస్తాడో ఆ యజమాని చట్ట ప్రకారంగా శిక్షిస్తాము. వారికి 6 నెలల వరకు జైలు శిక్షకు గురవుతారు. ఒక్కొక్క బాల కార్మికుడికి 20,000 రూపాయల చొప్పున యజమాని నుంచి వసూలు చేసి వాళ్ళకు ఒక నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ఇక ఆగవు, ఇలానే కొనసాగుతూ ఉంటుంది. సో మేము యజమానులకు ఏం చూపిస్తున్నాం అంటే, మీరు వ్యాపారాలు నిర్వహించుకోండి, చట్టాలను గౌరవించండి, సక్రమంగా మీరు వ్యాపారం చేసుకోండి, కానీ ఇల్లీగల్గా చట్టాలకి విరుద్ధంగా మీరు వ్యాపారం నిర్వహించొద్దని మేము ఛిద్రమవుతున్న బాల కార్మిక వ్యవస్థకి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు హైకోర్టు న్యాయమూర్తి రమ్యకుమారి గారు ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో పాల్గొనడానికి తెలంగాణ లేబర్ కమిషనర్ అశోక్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అశోక్ గారు. నమస్తే మేడం, సాక్షి స్టూడియోకి వచ్చినందుకు. చూసాం మనం దాదాపు వారంలో 400 మంది పిల్లల్ని పట్టుకున్నారు కార్డన్ సెర్చ్లో పోలీసులు. అలాగే ఈ రోజు చూసినట్టయితే ఈ 2-3 రోజుల్లో కూడా 70 మంది పిల్లలకు విముక్తి కలిగించారు. ఏ విధంగా చూడాలంటారు? సో అసలు యాక్చువల్గా ఒక ఏరియాలోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఇంతమంది పిల్లల్ని బయటికి తీసుకురాగలిగాము అంటే అన్ని ఏరియాల్లో స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఇంకెంతమంది పిల్లల బాల్యం ఈ రకంగా కార్మికుల కింద పనిచేయడం జరుగుతుందో, అన్ని స్టేట్స్లో స్టింగ్ ఆపరేషన్స్ చేస్తే ఎన్ని లక్షల మంది పిల్లలు ఈ రకంగా బయటకు వస్తారనేది ఒక ఎవిడెన్స్గా మనం ఒక చిన్న పార్ట్, ఒక ఏరియాలో చిన్న పార్ట్లో స్టింగ్ ఆపరేషన్ చేస్తేనే ఇంతమంది పిల్లల్ని మనం బయటికి తీసుకురాగలిగాం. చట్టాలు ఇమీడియట్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చట్టాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ బాల కార్మిక నిషేధ చట్టం అనేది మనకి ఎప్పుడో తీసుకొచ్చారు, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఒక 1 year బ్యాక్ కూడా మనం చూసాము, ఈ గాజుల ఓల్డ్ సిటీలోనే గాజులు చేస్తున్న సందర్భాల్లో కాలిపోవడం, ఒక బాయ్ కాలిపోయి చనిపోయిన సందర్భం ఉంది. అప్పుడు ఇమీడియట్గా స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో అంటే ఇన్సిడెంట్ జరిగినాక స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, కానీ ఫస్ట్ టైం ఏ ఇన్సిడెంట్ జరగకుండా ముందుగా వీళ్ళు కార్మిక శాఖ వాళ్ళు సీరియస్గా తీసుకొని స్టింగ్ ఆపరేషన్స్ చేయడం కొంతవరకు మనం అప్రిషియేట్ చేయదగ్గ విషయం. రిమైనింగ్ ఇక ఈ చట్టాల ఇంప్లిమెంటేషన్లో ఈ చట్టం ఏదైతే ఉందో దీంట్లో పనిష్మెంట్ అనేది చాలా తక్కువ. మ్యాక్సిమం పనిష్మెంట్ ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఈ బాల కార్మికులను ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, కొట్టినా తిట్టినా అట్లా పడుండి వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళకి ఇచ్చే శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ టైం కూడా అంటే మనకి 9 to 8, 9 to 6 అనే పీరియడ్ లేకుండా ఎర్లీ మార్నింగ్ కూడా పిలిపించేసి వీళ్ళతో వర్క్ చేయిస్తూ ఉంటారు. మిడ్ నైట్ కూర్చోబెట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్క్ చేయిస్తూ అట్లాగే కంటిన్యూస్గా చేయించేస్తూ వాళ్ళకి ఒక పూట తిండి పెడితే చాలు, పేరెంట్స్కి ఎంతో కొంత ఇన్కమ్ వీళ్ళ మొహాన్ని పడేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఆ పేరెంట్స్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని పంపించే పర్సంటేజ్ కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా దొంగతనంగా పిల్లల్ని తీసుకొచ్చి కిడ్నాప్, మిస్సింగ్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఒక గ్రూప్ ముఠా వాళ్ళు తీసుకొచ్చేసి ఈ రకంగా బాల కార్మికుల వాటిల్లో చేర్పించడం అనేది జరుగుతున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళకి కొంత అమౌంట్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఈవినింగ్ టైం స్కూల్స్ లో చేర్పిస్తామండి, ఎడ్యుకేషన్కి ఏమీ లాస్ రాదు, సో రిమైనింగ్ విషయాలకు వచ్చేసరికి వర్క్ చేస్తే మీకు కూడా సైడ్ ఇన్కమ్ కిందకి ఉపయోగపడుతుంది అని వాళ్ళని అట్రాక్ట్ చేయడం. సో వీళ్ళకి వచ్చే తక్కువ ఇన్కమ్ తోటి పిల్లలు కూడా ఇన్కమ్ సంపాదిస్తే కొంతవరకు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉపయోగపడుతుందని అట్రాక్ట్ అయిపోతున్న పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు.
నెక్స్ట్ వీళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది బెగ్గింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇదంతా కూడా ఒక మాఫియా కింద జరుగుతూ నేటి బాలల రేపటి పౌరుల అనే సిచ్యుయేషన్ని పక్కన పడేసి రేపొద్దుట వీళ్ళందరూ కూడా ఈ ఇన్కమ్ ఈ రోజునే వీళ్ళకి ఇన్కమ్ అలవాటైపోయి అది తక్కువ ఇన్కమ్ వీళ్ళ రేంజ్కి అది ఎక్కువే యాక్చువల్గా. సో ఎడ్యుకేషన్ మోరల్ వాల్యూస్ అనేవి లేకుండా అవ్వడం వల్ల క్రైమ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇప్పటికన్నా కానీ చట్టాలు తీసుకొచ్చేసాము అయిపోయింది అధికారులకి. యాక్చువల్గా అధికారులు ఒకవేళ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మాఫియా వాళ్ళ వైపు నుంచి పెహల్వాల్ వైపు నుంచి రికమెండేషన్స్ నెక్స్ట్ బెదిరింపులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అధికారులు కూడా సీరియస్గా తీసుకోలేని సిచ్యుయేషన్. ఈ రోజుకి కూడా మనం భిక్షాటన్ని ఆపలేని పరిస్థితిలో ఉన్నాం. చైల్డ్ కమిషన్ మెంబర్స్ వెళ్ళినా జడ్జెస్ వెళ్ళినా న్యాయవాదులు వెళ్ళినా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నప్పటికీ కూడా మన ముందే వాళ్ళు బెగ్గింగ్ చేసుకుంటూ అడుగుతూ వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళని అరెస్ట్ చేసి లేకపోతే తీసుకువెళ్ళి వీళ్ళని హోమ్స్లో పెట్టే అంత రైట్స్ కూడా ఎవరు అంత అవేర్నెస్ లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న పౌరులు కూడా అంత ఈజీగా తీసేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ బాల కార్మికుల విషయానికి వచ్చేసరికి ఎట్లా అంటే ఆ చట్టము ఒకసారి అరెస్ట్ చేస్తే మ్యాక్సిమం పనిష్మెంట్ 6 months, ఫైన్ కూడా చాలా తక్కువ ఉంటుంది వీళ్ళది. యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ హోటల్స్లో ఈ గాజులు తయారు చేసే విషయాల్లో మనకి దీపావళి వచ్చిందంటే ఆ మందులు తయారు చేసే ఫ్యాక్టరీలో కూడా మ్యాక్సిమం వీళ్ళనే యూజ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అవి ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు మొత్తం వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కొంతమంది కాళ్ళు చేతులు పోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవడమే కాకుండా దేశ సమాజానికి ఉపయోగపడాల్సిన ఈ పౌరుల యొక్క లైఫ్ ఏదైతే ఉందో అది స్పాయిల్ అయిపోతుంది. అభివృద్ధి అనేది కూడా కుంటుపడుతున్న సందర్భం ఉంది. నెక్స్ట్ మ్యాక్సిమం స్టేట్స్లో ఈ పిల్లలకి సంబంధించి మనం ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ కూడా వేరే స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు. అంటే మన స్టేట్ మిస్సింగ్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వేరే స్టేట్స్లో ఇట్లా బాల కార్మికులుగానో బెగ్గర్స్ కింద అక్కడ ఆ మాఫియాల చేతుల్లో నలిగిపోతున్న సందర్భాలే ఉన్నాయి. సో కంపల్సరీ ఈ విషయాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి, పోలీస్ శాఖ సీరియస్గా తీసుకోవాలి, కార్మిక శాఖ సీరియస్గా తీసుకుంటే అట్లీస్ట్ ఈ పిల్లలు ఎవరి స్టేట్స్ పిల్లలు అక్కడికి పంపించి వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఎంక్వైరీ చేసి వాళ్ళకి సీరియస్గా కౌన్సిలింగ్ ఇచ్చి మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో దీన్ని ఇప్పటికైనా కానీ సీరియస్గా తీసుకుని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా చేస్తే అట్లీస్ట్ మంచి పౌరులను మన సొసైటీకి అందించగలుగుతాం. ఓకే అండి, మనం అశోక్ గారితో మాట్లాడదాం. అశోక్ గారు, నగరం నడిబొడ్డున ఇంతమంది బాల కార్మికులు ఉన్నారు అనే విషయం కార్డన్ సెర్చ్లో పోలీసులు బయట పెడితే కానీ మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. వీళ్ళంతా కూడా ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. సో లేబర్ కమిషనర్, లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని మనం అనుకోవాలండి? ఇప్పుడు 2 రోజుల నుంచి మనం ఓల్డ్ సిటీలో ఎవరైతే బాల కార్మికుల్ని మనం గుర్తించి వారిని విముక్తి చేయడం జరిగిందో వీళ్ళు ముఖ్యంగా అక్కడ క్లోజ్డ్ రూమ్స్లలో మొత్తం లోపల ఒక సెక్యూరిటీ ప్లేస్ లాగా పెట్టేసి అందులో లోపల బయట నుంచి తాళాలు వేసి లోపల ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నందుకే కాబట్టి దీన్ని గుర్తించలేకపోయారు. ఎక్కడైతే గుర్తిస్తున్నారో అక్కడ వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. కార్మిక శాఖ ముఖ్యంగా ప్రతినిత్యం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో చైల్డ్ లేబర్ది వెంటనే మేము టీమ్స్గా ఫామ్ అయ్యి మా ఫీల్డ్ టీమ్స్లో వెళ్ళి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ లేబర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ముమ్మరంగా బాల కార్మికుల నిర్మూలనకు చాలా వరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వారము ఒకరోజు స్పెషల్ డ్రైవ్ కూడా పెడుతున్నాం, చైల్డ్ లేబర్ డే ఎన్ఫోర్స్మెంట్, చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ డే అని. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ టోల్ ఫ్రీ లైన్ నుంచి వస్తుంది, ఎన్జిఓస్ నుంచి వస్తుంది, చైల్డ్ హెల్ప్ లైన్ నుంచి వస్తుంది, లేక ఎక్కడి నుంచైనా వస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, లేక మేము ఎక్కడైనా మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ప్రతినిత్యం సిటీ మొత్తం కూడా గాలింపు చర్యలు చేసి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వారిని బంధ విముక్తులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కేసులో ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇది ఎక్కడ అయితే వేరే స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి లోపల గదుల్లో వేసి వాళ్ళకి పనులు చేయించుకోవడం, బండి తాళాలు వేయడం వల్ల ఇది మా దృష్టికి రాలేదు. ఈ పోలీస్ కార్డన్ సెర్చ్ ద్వారా బయటపెట్టినప్పుడు మేము కూడా జాయింట్ ఆపరేషన్లో పాల్గొని వీరిని కూడా మరి రిలీజ్ చేయడంలో మేమంతా కూడా మా బాధ్యత అన్ని కూడా నిర్వర్తించాము. ముఖ్యంగా ఛార్జ్ షీటింగు, ఛార్జ్ ఫైలింగు, మెడికల్ ఎగ్జామినేషను, షిఫ్టింగ్ దెమ్ టు ట్రాన్సిట్ హోమ్స్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు మేము చేపడుతున్నాం. అయితే ఇప్పుడు రాబోయే ఒక వారం 15 రోజులు కూడా కేవలం చైల్డ్ లేబర్ ఎలిమినేషన్గా మొత్తం రాష్ట్రమంతటా ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ ఓల్డ్ సిటీలో కూడా, తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా
మొత్తం స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ అత్యధికంగా ఎక్కడ ఉన్న పిల్లలు ఉంటే అలాంటి బాల కార్మికుల వ్యవస్థలో మగ్గుతూ ఉంటే తప్పకుండా వాళ్ళు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అశోక్ గారు, నార్మల్గా కూడా కర్మాగారాల్లో కూడా అధికారులు తనిఖీలు అవి నిర్వహిస్తుంటారు. సో అటువంటి సమయంలో కూడా ఇలాంటి బాలురు అక్కడ కనిపించలేదా? ఆ వివరాలు ఏం చెప్తారు మీరు? ఎక్కడైతే ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకు అందిన వివరాల ప్రకారం, నివేదికల ప్రకారం, మా అనుభవంలో ఎప్పుడైతే ఫీల్డ్లో వెళ్తున్నామో హోటల్స్, ధాబాసు, తర్వాత ఈ స్ట్రీట్ వెండింగ్లో, తర్వాత బ్యాంగిల్ మేకింగ్, గార్మెంట్స్, నిన్న సికింద్రాబాద్లో జనరల్ బజార్లో గోల్డ్ కోటింగ్ షాప్లో కూడా దొరికారు. ఆ విధంగా తర్వాత ఈ విధంగా ఈ ఇతర హోటల్స్లలో, ధాబాస్లో కూడా దొరుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా అట్లాగే కాకుండా బీడీ వర్కర్స్ చేసే దగ్గర కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో ఉన్న సంఘటనలు కూడా మాకు దృష్టికి వచ్చాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరి అక్కడ వెళ్ళి వాళ్ళని రిలీజ్ చేయించి వాళ్ళని మళ్ళీ పునరావాసం చేయించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సో ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరిపినట్లుగా కూడా దాఖలాలు కనిపించడం లేదు. మీరేం చెప్తారు? కర్మాగారాలలోకి వెళ్ళి అలాగే కంపెనీస్కి సంబంధించి వెళ్ళి కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అధికారులకి. డెఫినెట్లీ మాకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉంటాయి. మా అధికారులు ప్రతిసారి వెళ్ళడమే కాకుండా ఇన్స్పెక్షన్ ఐఆర్ అంటారు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న కర్మాగారాల్లో ఒకరిద్దరు ఉన్నా కానీ వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే అశోక్ గారు, ఇప్పుడే మనతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ విజయలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. హలో మేడం. విజయాదేవి గారు, మేడం చూస్తున్నాం మనం బాల కార్మికులు ఎంత నలిగిపోతున్నారు వాళ్ళు అనేది మనకి ఈ 2-3 రోజుల్లో బయటపడిన వాస్తవాలు కూడా తేటతెల్లమవుతున్నాయి. సో మీరేం చెప్తారు? ఎక్కడ లోపం జరుగుతుందంటారు? లోపం అంటే మెయిన్ థింగ్ వచ్చేసి పావర్టీ అండి. మేము ఇప్పుడు చేస్తున్న కేసెస్ మేము చూస్తుంటే పిల్లలు వస్తున్నారు, పేరెంట్స్ వస్తారు పిల్లల కోసం. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మేము అడుగుతాము, ఎందుకు ఇది ప్రాబ్లం, ఎందుకు పిల్లల్ని పెడుతున్నారు అంటే, పిల్లలు పని చేయకపోతే మాకు డబ్బులు రావు ఇంట్లోని. సో ఒక్కొక్కళ్ళకి అన్ఫార్చునేట్లీ 3 పిల్లలు, 4 పిల్లలు, ఒక్కొక్కసారి 5 పిల్లలు. నిన్న ఒక కేసు వచ్చింది మాకు, 9 మంది పిల్లలు. పిల్లాడినేమోని పనికి పెట్టాడు, తండ్రి పని చేయడు. ఆ వచ్చే డబ్బులన్నీ డైరెక్ట్గా పనిచేసే పిల్లలు వాళ్ళు తండ్రికి వెళ్ళిపోతాయి. పిల్లలకి ఎంత వస్తుందో కూడా తెలియదు. నీకు ఎంత వస్తుందమ్మా, ఎంత ఇస్తారు అంటే తండ్రి ముఖం చూస్తున్నాడు ఆ పిల్లాడు. అలాంటి పరిస్థితిలో ఉంది. ఎందుకు పనికి పెడుతున్నారు అంటే, మాకు వాళ్ళు పని చేస్తే తప్ప మాకు వేరే దిక్కు లేదు అని అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతోంది అంటే, ఈ గవర్నమెంట్కి ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫెడరల్ ఆ స్ట్రాటా వాళ్ళకి అందింది అనుకోండి, కనీసం ఈ పిల్లలు దే విల్ బి సేవ్డ్. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసుకుంటూ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నాట్ దట్ ఇవాళ పిల్లల్ని తీసుకొస్తాము, కౌన్సిల్ చేస్తాము, ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ 100% మేము మీకు అష్యూరెన్స్ ఇస్తాము, మేము చేసేస్తాము అని చెప్పలేరు. వీలైనంత మటుకు మనం కౌన్సిల్ చేస్తాం. ఏం జరుగుతుంది అంటే, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అవి వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు, కొన్ని అవగాహన లేదు, కొన్ని అందట్లేదు. అది వాళ్ళకి కరెక్ట్గా పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందిందనుకోండి, సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు పట్టుకున్న పిల్లల్లో కూడా ఎవరైతే విముక్తి కలిగించారో 3 ఏళ్ల లోపు పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. సో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉంది అంటే 3 ఏళ్ల పిల్లల వరకు లేరండి, 6 ఏళ్ల నుంచి ఉన్నారు. నాకు తెలిసి 6 ఏళ్ల నుంచి ఉన్నారు, 3 ఏళ్ల పిల్లలు కాదు. 6 ఏళ్ల నుంచి స్టార్ట్ అయ్యి 6-7 సంవత్సరాల నుంచి ఉన్నారు పిల్లలు. అండ్ వాళ్ళు పనిచేస్తున్న తీరు కూడా మీరు చెప్పినట్టు డబ్బులు అంటే, మేము ఫస్ట్ వాళ్ళని ఒక రకంగా కొంత పని చేయించుకొని కొంత వాళ్ళకి చదువు చెప్పిస్తామని చెప్పి, వాళ్ళకి 5,000 6,000 ఇస్తామని చెప్పి, డబ్బులు ఎడ్యుకేషన్ ఇప్పిస్తామని చెప్పి కూడా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చూసేసరికి అయితే వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వశ్చన్ ఎక్కడా లేదండి. ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక కవరప్. ఓకే, ఎందుకంటే ఎప్పుడన్నా పట్టుబడితే వాళ్ళు ఇమీడియట్లీ మీరు వాళ్ళని అడిగి వాళ్ళని చూసారంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఈ పిల్లల్ని చదివించడానికి తీసుకొచ్చాము. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక సర్టిఫికేట్ తెస్తున్నారు. సర్టిఫికేట్ తెచ్చి, ఇదిగో ఈ పిల్లాడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు అని. చదవడం వేరే, జాయిన్ అవ్వడం వేరే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసుకుంటారు, కానీ అక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, మీరు అక్కడ అటెండెన్స్ అడగండి, మేమేం చేస్తామంటే నువ్వు అటెండెన్స్ పట్టుకొని రా, పిల్లలు చదువుతున్నారా లేదా అని. అటెండెన్స్ ఉండదు అక్కడ. అటెండెన్స్ లేనప్పుడు దొరికిపోతాడు వాడు. సో వీఆర్ ట్రయింగ్ టు ట్యాకిల్ ఇన్ దట్ మేనర్.
సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్కూళ్ళలో జాయిన్ చేయడం వేరే, పిల్లలు చదువుకోవడం వేరే. జాయిన్ చేయడం, ఇప్పుడు ఈ పిల్లలందరినీ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు, మేము అడిగితే సర్టిఫికెట్లు తెస్తారు, చూపిస్తారు, ఎందుకో ఈ సర్టిఫికెట్లు ఉన్నాయి అని చెప్తారు, స్కూల్లో చదువుతున్నాడు, స్కూల్లో రిజిస్ట్రేషన్లో ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ హౌ మచ్ ఆర్ దే గోయింగ్ టు స్కూల్? దట్స్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ కార్మికులే కాదు, మీకు రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ పిల్లలు, రోడ్డు మీద తిరుగుతున్న పిల్లలు, ఎవరిని చూసినా ఇదే నడుస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ అ కవర్ అప్ దట్ దే ఆర్ గివింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే అండి, ప్రస్తుతం అచ్యుతరావు గారు, బాలల హక్కుల కమిషన్ మెంబర్ అచ్యుతరావు గారు ఉన్నారు. అచ్యుతరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అచ్యుతరావు గారు చెప్పండి. రెండు సార్ల సౌత్ జోన్ పోలీసులు చేసినప్పుడు దాదాపు 350కి పైచిలకు పిల్లలు భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ దొరికినారు. అయితే ఇక్కడ మేము తీసుకునేది ఏంటంటే అలా నిష్ణాతులైన వాళ్ళు చర్చలో కూర్చున్నారు. మామిడి విజయలక్ష్మి గారు, తర్వాత రమ్యకుమార్ గారు, తర్వాత ఇటు మన లేబర్ కమిషనర్ గారు అశోక్ గారు. సో మొత్తం చేసిన దీంట్లో ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయలేదు కాదు. ఎందుకంటే ఒక సౌత్ జోన్ డీసీపీ గారు తీసుకున్న చొరవతోటి ఇంత మంచి ఫలితాలు వచ్చినాయి. మాఫియా గ్యాంగుల నుంచి పిల్లలు రక్షించాల్సిన జరిగినాం. తర్వాత ఇంకా 15 మంది దాకా పిల్లలు ఉన్నారు. అయితే ఇది లేబర్ డిపార్ట్మెంట్ ఒక బాధ్యత అయినప్పటికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ కొంత విస్మరించింది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో పోయి గాజుల దుకాణాలలో కానీ లేకుంటే గరి వర్క్ చేసిన వాళ్ళ దగ్గర కానీ మేము అనేక సార్లు చెప్పాం 10,000 పైచలకు ఉన్నారు అని. ఏకే ఖాన్ గారు కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి చెప్తూ వస్తూనే ఉన్నాం, పైచలకు ఉన్నారు, వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది, మాఫియా చేతులలో ఉన్నారు అని చెప్పేసి. ప్రభుత్వం కాస్త పిల్లల పైన దయా జారి చూపెట్టినప్పుడు మన దగ్గర ఇన్ని వందల వేల సంఖ్యల మంది పిల్లలు బాల్యం కోల్పోతున్నారు అనుకున్నప్పుడు శ్రద్ధతోటి కనుక చేసినట్టయితే పిల్లలు మన ఒక ఈ పౌరులే, మన పౌరులే, మన దేశం వాళ్ళని చేసినట్టయితే ఇంకా 10,000 మంది బయటపడతారు. అంతేకాకుండా ఇక్కడ హలో 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 అంతేకాకుండా ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెగ్యులర్ గా లేబర్ ఇన్స్పెక్టర్లు షాపులలో వెళ్తుంటారు. లైసెన్స్ రెన్యువల్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కోసం కానీ, దేనికైనా కానీ, మున్సిపల్ కానీ, లేబర్ కానీ ఎవరైనా. అప్పుడు వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు అని ఎందుకు చూడలేకపోయినారు? వాళ్ళ లోపం లేదా? కేవలం ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేసేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చేయడం కన్నా పిల్లలు కనిపిస్తున్నారు కదా. అచ్యుతరావు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం దీనికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చాలా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అశోక్ గారు ఉన్నారు లైవ్ లో, లేబర్ కమిషనర్. మీరు అడగాల్సిన ప్రశ్నలు ఆయనతో కూడా మీరు మాట్లాడొచ్చు. వారితోనే మాట్లాడుతున్నాను, వారిని ఉద్దేశించే మాట్లాడుతున్నారు కమిషనర్ గారిని. ఎందుకంటే కమిషనర్ వాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉందంటే కమిషనర్ గారి వాళ్ళకు ఈ లేబర్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లైసెన్స్, స్టేట్ లైసెన్స్ ఇవ్వడానికి కానీ, ఇంకే ఇతర కానీ, లేకుంటే హాలిడేస్ రోజు, జాతీయ పర్వదినాల రోజు, స్కూల్ మూసేసి ఉన్నప్పుడు కానీ, మూసిన్నాయా తెచ్చున్నాయా వెళ్ళడానికి వెళ్తారు. ఈ షాప్స్ అన్ని ఆ ఏరియాలో లేబర్ ఇన్స్పెక్టర్ చేతిలో ఉంటాయి. ఈ లేబర్ ఇన్స్పెక్టర్లు ఇంతమంది పిల్లలు ఉంటే ఎందుకు వైఫల్యం చెందారనేది మొదటి ప్రశ్న. తర్వాత పోలీసులు తెచ్చి కార్డన్ సర్చ్ ఆపరేషన్ తెచ్చి అప్పచెప్పాక కూడా మిగతా ప్రాంతాలలో ఎగ్జిబిషన్ గురించి కూడా నోటీసులు ఇచ్చున్నాం కమిషనర్ గారికి. ఎగ్జిబిషన్ లో ఇస్తే కూడా అక్కడ 200-300 మంది పిల్లలు ఉన్నారు. మేము కళ్ళారా చూసి ఒక సర్వే చేసిన తర్వాత ఇచ్చినాం ఫోటోలతో సహా. అయితే మొక్కుబడిగా 10 మంది మాత్రమే 700 మందిని రెస్క్యూ చేసినట్టు ఉంది. అయితే ఇది తూతుమంత్రంగా జరగకుండా ఇది ప్రాధాన్యతాంశంగా కమిషనర్ గారు తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రాధాన్యతాంశం కాదు, కేవలం ఇతర పనులే మాకు ముఖ్యం అనుకున్నప్పుడు వాళ్ళ పనిచేసే ఆఫీసర్లు, పనిచేసే ఒక సిబ్బంది సంఖ్య కూడా పెంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇది బాల్యం మన పౌరులంతా కూడా అన్ని కోల్పోతున్నారు. అన్ని కోల్పోయి మాఫియా కాళ్ళ కింద అడిగి పోతున్నారు. చీకటి గదులలో ఉన్నారు. బాల కార్మికులు, డొమెస్టిక్ చైల్డ్, దాని గురించి కూడా మేము ప్రపోజల్ ఇస్తాం. డొమెస్టిక్ చిల్డ్రన్ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ లో ఎవరినో బాధ్యతలు చేయండి. ఎందుకంటే ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి కాబట్టి లోకి ఎంటర్ కానివారు. ఇట్లాంటి సలహాలన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం. అయినా కానీ ఎందుకు వైఫల్యం చెందిందో
దీని మీద ఎక్కడైతే బాల కార్మికులు పట్టబడ్డారో ఆ ఏరియాలో ఉన్న లేబర్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, లేకుంటే ఇంకా ఇతర పై అధికారి మీద కూడా ఎందుకు చర్య తీసుకోకూడదు? ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే అది స్పష్టమైన వాళ్ళ వైకల్యం కనిపిస్తుంది. కనిపించిన వైకల్యం కనిపిస్తున్నప్పుడు అచ్యుతరావు గారు, అశోక్ గారు అయితే మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పచ్చా? చెప్పండి అశోక్ గారు. అయితే ఇప్పటిదాకా అచ్యుతరావు గారు చెప్పిన దానికి ముఖ్యంగా ఏంటంటే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారు అన్నట్టుగా మేము ఇన్స్పెక్షన్ చేస్తాము. ఎక్కడైనా చైల్డ్ లేబర్ ఉంటే వారిని విముక్తులు చేయడం, రిలీజ్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇది మేము ప్రతినిత్యం జరిగే కార్యక్రమం. ఈరోజు ఏదో నిన్న జరిగిందని చెప్పి మేము ఈరోజు ఏదో చెప్పుకుంటున్నది కాదు. ఇప్పటివరకు 1200 మంది చిల్డ్రన్ని మేము మొత్తం నగరమంతా ఈ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ, కర్మాగారాల్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ తిరిగి మేము రిలీజ్ చేశాము. తర్వాత వీళ్ళు డొమెస్టిక్, హోటల్, రెస్టారెంట్స్, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్లు దొరికిన వాళ్ళే వీళ్ళు. అయితే వీళ్ళందరూ దొరికిన వాళ్ళే. పైగా మొన్న దొరికిన వాళ్ళందరూ కూడా అదొక చైల్డ్ ర్యాకెటింగ్లోని భాగంగా ఓల్డ్ సిటీలో కొన్ని దగ్గర క్లోజ్డ్ రూమ్స్లలో, క్లోజ్డ్ గదులలో వాళ్ళతో పనిచేయించుకున్న దాఖలాలు అవి. అలాంటివి మాకు దృష్టికి వస్తే తప్పకుండా వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోనే కేంద్రీకృతం చేసి ఇక ముందు కేవలం అక్కడ కేంద్రీకృతం చేసి అక్కడ చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ముమ్మరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. మరి ఓల్డ్ సిటీలో స్పెషల్ డ్రైవ్ ఇవ్వడానికి అక్కడ అవేర్నెస్ జనరేషన్, తర్వాత అక్కడ పాంప్లెట్ పోస్టులు ఇవ్వడమే కాకుండా మా టాల్ ఫ్రీ లైన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఫోన్ చేయమని చెప్పడం. చెప్పండి ఒక్క నిమిషం. అశోక్ గారు మీరు మాట్లాడండి. అయితే ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఈ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మేము అన్నీ కూడా తిరిగి ఎక్కడైనా పిల్లలు ఉంటే వాళ్ళని విడుదల చేయడం జరుగుతుంది. ఇంతవరకు దాదాపు మేము 1200 మంది పిల్లల్ని రిలీజ్ చేశాము గత 6 నెలల్లో. తర్వాత ఈ సిటీ మొత్తం కూడా రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ అన్నీ కూడా తిరుగుతున్నాం. అయితే మొన్న జరిగిన సంఘటన మాత్రం అదొక చైల్డ్ ర్యాకెటింగ్లోని భాగం. మాఫియా టైప్లో ఒక బంధించిన గదుల్లో వాళ్ళకి పని చేయించడం వల్ల, బయట నుంచి తాళాలు వేయడం వల్ల మాకు గదులు ఇంట్లలో వెళ్ళి అనుమతి మాకు ఉండదు. కాబట్టి కొన్ని దగ్గర ముఖ్యంగా ఈ షాప్స్, ఫ్యాక్టరీస్లో వెనకాల వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు మాకు వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఆ గదిలోకి లోపల పోవడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాము. అందుకనే మేము పోలీస్తో జాయింట్ రేట్స్ చేసి ఇప్పుడు ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో కూడా మేము మా జాయింట్గా ఇక్కడ ఈ విడుదల చేయడానికి అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకున్నాం. ఇది ముఖ్యంగా ఎక్కడైనా ఈ బాల కార్మికుల గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెంటనే మా టీమ్స్ 24 గంటలు రెడీ ఉంటాయి. డే అండ్ నైట్ చైల్డ్ హెల్ప్ లైన్లో నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ షాప్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి లోపల బయట తాళాలు వేసి లోపల పిల్లలతో పని చేయిస్తున్నారు, ఆ వివరాలు ఏవి మాకు తెలియట్లేదు అన్నారు. సో ఈ వివరాలు కొంచెం మేర మీకు తెలిసినా కూడా ఎందుకని పోలీసులతో కలిసి మీరు జాయింట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మేము జాయింట్ యాక్షన్ తీసుకున్నందుకే ఇప్పుడు ఇంతమంది బయటపడ్డారు. నిన్న జాయింట్ యాక్షన్లో కూడా మేమే ఉన్నాం. జాయింట్ యాక్షన్లో పోలీసు, కార్మిక శాఖనే మరి ప్రోయాక్టివ్గా పాల్గొని ఈ వాళ్ళని విడుదల చేయించడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు జాయింట్ టీంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ టీమ్స్, తర్వాత పోలీసు, తర్వాత జాయింట్ రెస్క్యూ టీమ్స్గా ఫామ్ అయ్యే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ చేస్తున్నాం. ఇక ముందు ఇంకా ఓల్డ్ సిటీలో ముమ్మరంగా ప్రతినిత్యం చేస్తున్నాం. స్పెషల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో పెట్టి ఎక్కడైనా బాల కార్మికుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాల్సిందిగా చేయడం. తర్వాత ప్రతి వీధి, ప్రతి గల్లీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముమ్మరమైన ప్రత్యేకమైన కార్యాచర్య ప్రణాళిక ఒకటి ఓల్డ్ సిటీ కోసం అనే ప్రత్యేకంగా రూపొందడం జరిగించింది. అంతేగాక నగరంలో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చేస్తున్నాం. రాబోయే కొన్ని రోజుల్లో 15 రోజుల వరకు ఇదే మొత్తం ముమ్మరంగా చేసి ఎక్కడైనా చైల్డ్ లేబర్ ఉంటే తప్పకుండా వాటి మీద చర్య తీసుకొని వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మేము ప్రతినిత్యం చేసే పని. అశోక్ గారు, నిన్న మాకు పిల్లలు దొరికారు బేకరీలో. ఇది ఉప్పల్ అటు సైడ్ ఆ సర్కిల్ ఏరియాలో దొరికారు పిల్లలు. అందులో 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఉన్నారు. సో అంటే ఏమవుతోంది అంటే పిల్లలు ప్రతి చోట క్లియర్ చేస్తున్నారా వీళ్ళు అంటే వీ నీడ్ మోర్ వర్క్ ఫ్రమ్ ద లేబర్ డిపార్ట్మెంట్. Sir, we need more work from the labor department because what's happening is let me లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
లేబర్ డిపార్ట్మెంట్ ఇది మాది కాదు, మేము ఇక్కడ చేసాం అక్కడ చేసాం వెబ్సైట్లలో పెట్టడం కాదు. వెబ్సైట్లలో ఇక్కడ అంటే నాకు వినిపించినంత వరకే మాట్లాడుతున్నాను. వెబ్సైట్లలో కాదు, వాళ్ళు ప్రాక్టికల్ గా ఎక్కడెక్కడ ఉన్నారు కూడగట్టాల్సిన అవసరం ఉంది. తలుపులు పెట్టుకున్నారు, ఇంకోటి చేసుకున్నారంటే మీరు పోలీసులు వాళ్ళు సొంతంగా వెళ్ళగలుగుతారు. ఈ రోజు సౌత్ జోన్ పోలీసులు స్వచ్ఛంద సంఘాలతోటి సంస్థలతోటి అందరితోటి సల్యూట్ కొట్టించుకుంటున్నారో, ఎట్లయితే జోహార్ లో వాళ్లకు కీర్తి పతాక ఎగరేస్తారో వాళ్ళు, అదే రకంగా మీరు చేయండి, మీకు అందరూ కూడా సహకరిస్తారు. అట్లాగే మీరు పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడైతే గ్యాంగ్స్ ఉన్నాయో, లోపల ఉన్నాయో, ఓల్డ్ సిటీలో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేయాలి. మొన్న మాకు ఒక కంప్లైంట్ ఒక ఎంబీటీ పొలిటీషియన్ ద్వారానే వచ్చింది, మజ్లిస్ బచావ్ తారిక్. ఆ కార్పొరేటర్ ద్వారా వచ్చిందని కమిషనర్ గారికి పంపించినాం కూడా, దాని మీద స్పందించారు వారు వెంబడే. అట్లానే దీన్ని వడపోయడం అన్నది జరగాలి. హైదరాబాద్ పాత నగరాన్ని కానివ్వండి, లేకుంటే ఈ పండ్ల మార్కెట్లు, తర్వాత పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయో, పిల్లలు అక్కడ నలిగిపోతున్నారు. ఇది చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి అచ్యుతరావు గారు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. అశోక్ గారు చెప్తున్నారు, చెప్పండి అశోక్ గారు. వారు అచ్యుతరావు గారు మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఇట్లా ఎగ్జిబిషన్లో పిల్లలు ఉన్నారని. వెంటనే నేను టీమ్స్ పంపించడం ఏర్పాటు చేసి అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కడ ఉంది అని అన్ని మొత్తం వెరిఫై చేయించడం, ఎక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారు కనిపించారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ నియర్ బై స్లమ్స్లోంచి పిల్లలు ఏరుకోవడానికి వస్తున్నట్టుగా అక్కడ అని ఎగ్జిబిషన్ సంస్థ వాళ్ళు కూడా చెప్పారు. అయితే అది కూడా మేము ఆ వివరణ వినకుండా వాళ్ళందరినీ కూడా చైల్డ్ లేబర్గా భావించి వాళ్ళందరినీ కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి స్కూల్స్లో పెట్టించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చైల్డ్ లేబర్ అనగానే 14 years లోపల పిల్లలు అంటున్నారు. 14 years లోపల పిల్లలు పట్టుకున్నప్పుడు ఎంప్లాయర్స్కి ఫైన్ వేస్తున్నారు. 20,000 కట్టేసి బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు కట్టేసి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి అది ఒక చిన్న పించ్ లాగా ఉంది, అంతకన్నా ఇంకేం లేదు. మళ్ళీ రెండో రోజు పిల్లల్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. 20,000 or whatever fine is not going to be sufficient. What we should do No, we are is, filing cases and charge sheeting against the employer. but they are coming out. It is all bailable. I will explain, Sadly, madam. Filing charge sheeting. And they are liable for punishment of what happens imprisonment up to 3 years. It is not just only Child Labor Act. Here you have to even try to put on trafficking also, and also JJ Act. Exactly. JJ Act section 26 ప్రకారం మీకు Yes. it is very clear. చిన్న పిల్లలు కానీ ఎవరన్నా కానీ వాళ్ళతోనే సంపాదన తీసుకొని డబ్బులు తీసి వాళ్ళది తినడం అన్నది చట్టరీత్యా నేరం అని జేజే యాక్ట్లో కూడా ఉంది. జేజే యాక్ట్ ఏదైతే వచ్చిందో అది 2000లో వచ్చింది. లేబర్ డిపార్ట్మెంట్ యాక్ట్ ఏదైతే వచ్చిందో 86లో వచ్చింది. సో వెన్ దిస్ ఇస్ సూపర్ సీడింగ్ అండ్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద చిల్డ్రన్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్, వై నాట్ డూ దిస్? అండ్ ద సెకండ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, సార్ చెప్పండి అశోక్. రెండు రోజుల నుంచి జరుగుతున్న డ్రైవ్లో the cases have been booked under section 370 IPC, that is child trafficking and racketing, and then bonded labor act prakaram 16, 17, 18 of the bonded labor systems abolition act, which will entail the punishment up to 3 years for the owners. అట్లాగే సెక్షన్ 26 ఆఫ్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారంగా ప్రాసిక్యూట్ చేయడం, ఎంప్లాయర్కి మళ్ళీ ఛార్జ్ షీట్ చేసి ప్రాసిక్యూట్ చేయడం కూడా జరుగుతుంది. దే ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్ అప్ టు 3 years అపార్ట్ ఫ్రమ్ పేయింగ్ పెనాల్టీ. అసలు యాక్చువల్గా మన చట్టాల్లో ఉన్న మైనస్ ఏంటంటే కేసులు ఎంత క్రైమ్ ఉన్న కేసెస్ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా వాటికి బెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు సెకండ్ టైం ఇదే మిస్టేక్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఎంత సివియర్గా ఉండాలనే దాని మీద పెద్ద ఈ బాల కార్మికుల చట్టాల విషయాల్లో క్లారిటీ సివియర్గా లేదు. పనిష్మెంటే చాలా తక్కువగా ఉంది. ఐపీసీ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మ్యాక్సిమం 3 years లేదంటే 6 months ఇక బాల కార్మికులను యూజ్ చేసినందుకు. సో వీళ్ళ వల్ల ఇన్కమ్ ఎక్కువ వాళ్ళకి యజమానులకు వస్తుంది. వన్స్ ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పడుతున్న పనిష్మెంట్ కానీ ఫైన్ కానీ చాలా సింపుల్గా ఉండడం వల్ల అది రిపీట్ అవుతుంది. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి బయటకు తీసుకొచ్చారు, రిమైనింగ్ మళ్ళీ ఒక 1 year తర్వాత 2 years తర్వాత అదే ఏరియాలకు వెళ్ళండి, మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో వీళ్ళు ఆల్రెడీ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అధికారులు ఆ వర్క్ వాళ్ళది అది. సో రెగ్యులర్గా 4 గోడల మధ్య బంధించి రూమ్లో మాకు తెలియడం లేదండి అంటే అది మైనస్. వాళ్ళు రెగ్యులర్గా స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయాలి, లేదా ఒక టీం ఫామ్ చేసుకోవాలి, అన్ని ఏరియాలకి వాళ్ళు వెళ్ళాలి. ప్రతిసారి ఓల్డ్ సిటీ అంటే కదా అన్ని ఏరియాల్లోనూ కూడా బాల కార్మికులు ఉన్నారు, అన్ని ఫీల్డ్లోనూ ఉన్నారు. తీసుకునే
స్టోన్ క్రషింగ్ ఉంది, అక్కడ పిల్లలు ఉన్నారు కీసరా ఏరియాలో. ఇటుకలు తయారు చేస్తున్న వాటిలో So it is ఇందాక not- it is అచ్యుత్ not సార్ పరిమితం మాట్లాడారు. అన్నది ఒకసారి సార్ ఒక స్టింగ్ place ఆపరేషన్ కి చేస్తే ఒక మేము area ఇప్పుడు ఇది గ్లాస్ బ్యాంగిల్స్ తయారు చేసేది, గ్లాస్ బ్యాంగిల్స్ కి పరిమితం కాదండి, ఇది ప్రతి చోట ఉన్నారు, బేకరీలో ఉన్నారు, స్వీట్స్ తయారు చేసే చోట మీరు వెళ్ళి చూస్తే ఎందుకు మేము ఒకసారి సమ్మర్ లో మనం ఒక్కసారి ఒక్క ఏరియాలో జస్ట్ విఐపి ఏరియాలోనే మన రౌండ్ అప్ వేస్తే అన్ని చోట్ల కూడా పిల్లలు కనిపిస్తూనే ఉంటారు. సో సమ్మర్ వెకేషన్ కాబట్టి పార్ట్ టైం జాబ్స్ అంటున్నారు. అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చిన హాలిడేస్ ని లేదా స్పెషల్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అన్న వంకతోటి వాళ్ళని అట్లా తీసుకువెళ్ళి జాబ్స్ లో ఇరికించడం, మిగతా టైంలోనేమో ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఉన్నారు అని చెప్పి ఎవిడెన్స్లు చూపించేసి వర్క్ చేయించడం. మన అధికారులు చెప్పే సమాధానం ఏంటంటే 4 గోడల మధ్య ఉంటున్నారు కాబట్టి మాకు తెలియట్లేదు, ఎవరైనా ఎన్జిఓలు కానీ పోలీసులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఇంటిమేషన్ ఇస్తే లేదా మాకు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు. లేదండి, బాల కార్మికుల విషయంలో చాలా సీరియస్ గా తీసుకున్నప్పుడే దేశ అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ బంధించి ఉంచిన రూముల్లోనే ప్రతి దానికి అధికారులే కథలు రావాలని కాదు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రజలందరిలోనూ స్పందన వచ్చిన రోజునే స్వచ్ఛందంగా వాళ్ళు ఇప్పుడు మనకి నిజంగా అధికారులు కాకుండా ఈ కార్యక్రమం చేస్తున్నారు సార్. అయినా కానీ బయటకు వచ్చిన పర్సన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 1200 మంది నగరంలో మేము పిల్లల్ని బాగా బంధమింపులు చేసాం. ఇది మొత్తం నగరంలో అంటున్నాం, ఓల్డ్ సిటీ మాత్రమే అనట్లేదు. అదే సార్ నేను అనేది ఏంటంటే ఒక్క అధికారులు ప్రతిసారి స్పందించండి అనడం కాదు. కొన్ని ఏరియాల్లో పక్క ప్రజలకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లల్ని వర్క్ చేయిస్తున్నారు చిన్నపిల్లల చేత అని. వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించగలిగినప్పుడే ప్రతి చోట నుంచి మనం పిల్లల్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని హోటల్స్ లో పిల్లలు కనిపిస్తూ ఉంటారు. అట్లీస్ట్ మనం ఇమ్మీడియట్ గా చైల్డ్ రైట్స్ కో చైల్డ్ కమిషన్ కో ఎవరో ఒకరికి ఇంటిమేషన్ చేస్తే బాధ్యత సీరియస్ గా ఉండగలిగినప్పుడే మనం దీన్ని కొంతవరకు నిర్మూలించగలుగుతాం. మీరు అందరి వాదనలు వింటున్నారు. కమిషనర్ గారి ఇప్పుడు ఇటువైపు మన రమణకుమార్ గారు, అటువైపు మామిడి విజయదేవి గారు కమిషనర్ గారు ఉన్నారు. వీరిద్దరైతే మంచి అడ్వకేట్లు. తర్వాత ఈ బాల కార్మిక చట్టాలను అవపోతన పట్టారు. నిజంగా కూడా వాళ్ళు నేను సిడబ్ల్యూసీ మెంబర్ నేను ఆవిడకి ఎలాంటి ఇది లేకుండా మాతో స్టింగ్ ఆపరేషన్లకు రోడ్ల మీద పరిగెత్తడానికి కూడా వచ్చారు. ఎందుకంటే ఆ తపన ఉన్నది పిల్లలు ఎలాగన్నా రక్షించాలని, దానికి వాళ్ళు అభినందనీయులు. అయితే ఇక్కడ కమిషనర్ గారు ఏంటంటే వారు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న లోపం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ లోపం. ఒక దగ్గర 10 మంది బాల కార్మికులు ఎంతమంది ఉన్నారని అడుగుతారు. 10 అని నేను చెప్తాను అనుకోండి, 11 బాల కార్మికులు కనిపిస్తే ఎక్కించుకోవడానికి వ్యాన్స్ కూడా పాపం కరెక్ట్ గా లేవు. తర్వాత వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళు పాపం ఏజ్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు కొందరు వస్తుంటారు రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న వాళ్ళు. తర్వాత ఒక స్పెషల్ టీమ్ ను దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ ను కనుక కమిషన్ తీసుకొని దానికి ఒక ఫ్రీ కాల్ నెంబర్ పెడితే మాత్రము ఎక్కడ కనిపించినా మీరు చెప్పొచ్చు, మీరు రాష్ట్రం లేదు, జస్ట్ కాల్ నెంబర్ కి చేస్తామంటే వాళ్ళు మొత్తం జరగడం పట్టొస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచే మనకు సమాచారం వస్తుంది. పబ్లిసిటీ చేసుకుంటే చాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిసిటీ దీస్ 2 ఆర్ ల్యాకింగ్ విత్ ది కమిషన్. అంటే కమిషనర్ గారికి చేయాలనే చొరవ ఉన్నప్పటికీ, చేయాలనే తపన ఉన్నప్పటికీ కూడా ఇవి కళ్యాణ్ వెనక్కి ఆడుతున్నాయి. ఆ కళ్యాణ్ వెనక్కి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, జాయింట్ స్క్వాడ్ టీమ్స్ మాట్లాడతాం. నాట్ ఓన్లీ చైల్డ్ లేబర్ టీమ్స్. ఎప్పుడైనా అటు పోలీసు, మహిళా శాఖ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, తర్వాత ఆర్బీఎం అధికారులు అందరం కలిసి జాయింట్ టీము, ఈవెన్ మీడియాను కూడా తీసుకెళ్లి చేయడం జరిగింది. ఇంతకుముందు June, Julyలో ఓల్డ్ సిటీలో మేము 65 మంది పిల్లల్ని ఈ విధంగా రక్షించాము. సో దాదాపు 20 టీంల వరకు మేము ఫామ్ చేసి అవే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇటు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలతో కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ పై ఉందని చెప్తున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని కూడా స్పెషల్ టీమ్స్ ని దీనికి వేయాలని చెప్పి, పోలీస్ ఫోర్సెస్ ని కానీ వేయాలని చెప్పి కూడా అచ్యుతరావు గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? జాయింట్ యాక్చువల్లీ ప్రతి రెస్క్యూ టీమ్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామో ఇది ఒక జాయింట్ టీమ్స్గానే అటు పోలీసు సహకారంతో మరి ఇతర రెవెన్యూ శాఖల అధికారులతో కన్వర్జెన్స్గా, కోఆర్డినేటెడ్గా, ఒక సమన్వయంతో టీమ్స్గా ముందుకు వెళ్తున్నాం. మరి ఎప్పుడైనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఒక టీమ్స్గానే జాయింట్ స్క్వాడ్గా వెళ్తున్నాం. పోలీస్ సహకారం కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి దాదాపు మేము 20 to 40 టీమ్స్
ఫామ్ చేసేంత సామర్థ్యం మ్యాన్ పవర్ మా దగ్గర ఉంది. మొన్న కూడా నిన్న ఓల్డ్ సిటీలో జరిగినప్పుడు 82 మంది కోసం అని వెళ్ళినప్పుడు దాదాపు 10 టీంలు మేము ఫామ్ చేసి 10 పోలీస్ స్టేషన్లలో ఆ పోలీస్ వాళ్ళతో కూడా జాయింట్ స్క్వాడ్లలో పాల్గొని వీళ్ళను రక్షించడం జరిగింది. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. పిల్లల్ని రెస్క్యూ చేసినప్పుడు ఫైన్ వేస్తున్నారు, పిల్లల్ని వదిలేస్తున్నారు. ఇన్ ద హోల్ థింగ్ ఏమవుతోందంటే పిల్లలకి ఎట్లాంటి బెనిఫిట్ లేదు. ఏమవుతుంది, ఇప్పుడు ఫైన్ విల్ ఆటోమేటిక్లీ గో ఇన్ టు ద కలెక్టర్స్ ఫండ్, ఇట్ విల్ గో టు ద గవర్నమెంట్. పిల్లాడు పని చేస్తున్నాడు, పని చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు వాడికి ఆ పని చేసిన అన్ని రోజులు వాడికి జీతం కూడా రాదు, ఆ పని చేసిన కొన్ని రోజులు కూడా. అండ్ వీళ్ళు రెస్క్యూ చేసినప్పుడు ఆ పిల్లల్ని రెస్క్యూ చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. సో వాడి వెట్టి చాకరీ పోయినట్టే, వాడి డబ్బులు పోయినట్టే. హీ ఈజ్ లెఫ్ట్ హై అండ్ డ్రై. వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వాట్ వీఆర్ ఇన్సిస్టింగ్ ఇస్, ఏ పిల్లలన్నా కూడా 18 years లోపల పిల్లలు, they come under the purview of that particular child welfare committees. Okay. Even if labor department is trying to rescue the children, produce the children before CWC. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ కాదు, ప్రతి డిస్ట్రిక్ట్కి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈజ్ అ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అండ్ అలాంగ్ విత్ ద DCPU యూనిట్ వీ వర్క్. సో దిస్ ఈజ్ అ బెంచ్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేరియల్ పవర్స్. మేము ఏం చేస్తాము అంటే ఎంప్లాయర్ని పిలిచి, సమన్స్ ఇచ్చి పిలిచి, ఎంప్లాయర్కి మేము వాడితోని ఆ పిల్లలకి కాంపన్సేషన్ కట్టిస్తున్నాం. యాజ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కింద ఆ పిల్లాడికి ఇంత, వీ డోంట్ సే ఫైన్, బట్ వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు పే టు ద చైల్డ్. అండ్ అది ఆ పిల్లాడికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇట్ విల్ గో టు హిమ్. విజయ్ గారు, ప్రస్తుతం మనకి పిఎం లక్ష్మి గారు అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ NGO ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు, నమస్తే అండి. అంతా చూస్తున్నారు, దీనికి కారణం ఎవరంటారు? ఈ రకంగా పిల్లల రవాణా జరుగుతోంది, వాళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. సో ఏం చెప్తారు మీరు? అవును మేడం, ముందుగా అశోక్ గారికి, తర్వాత DCP సత్యనారాయణ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ జాయింట్ యాక్షన్ వల్ల ఇంతమంది పిల్లలు, గత 2-3 రోజుల్లోనే 300 మంది పిల్లల దాకా వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్, హజార్డస్ వర్క్ లో ఉన్న పిల్లల్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీకు. అయితే ఇక్కడ 2-3 విషయాలు మేడం. మీరు అన్నట్టు ఏమిటి కారణం అంటే, ఒకటి పేరెంటల్ గైడెన్స్ ఒక ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అట్లాగే పిల్లల్ని కిడ్నాప్ చేసిన సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసులో. ఆ పిల్లలు దే ఆర్ కిడ్నాప్, exploitation for cheap labor, and we have to see that whether these children, even the boys అయినా కూడా, ఈ పిల్లలు ఏమైనా సెక్షువల్ అసాల్ట్ కి గురైనారా అయితే పోక్సో యాక్ట్ కిందకి వస్తారు. ఫిజికల్ అబ్యూజెస్ కూడా ఉన్నాయంటే JJ యాక్ట్ కిందకి వస్తారు. ఇందాక మేడం కూడా మాట్లాడుతున్నారు. ఈ యాక్ట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ బాండెడ్ లేబర్ కింద ఆల్రెడీ ఛార్జ్ షీట్ చేశారు. ఫర్దర్ గా మేము ఏం చెప్తామంటే, ఈ పిల్లల్ని ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారో వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ అమౌంట్ ని ఈ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా కొంతవరకు న్యాయం చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. చట్టాలు పటిష్టపరచాల్సిన సమయం ఉంది, అలాగే ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు పౌరుల బాధ్యత కూడా ఉంది దీన్ని అరికట్టడానికి. చర్చలో పాల్గొన్నందుకు రమ్య కుమారి గారు, విజయాదేవి గారు, అలాగే అశోక్ గారు, మీ అందరికి కూడా ధన్యవాదాలండి. ఇది బాల కార్మికుల చట్టాలకు సంబంధించి స్పెషల్ డిస్కషన్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.